వాళ్ళకి వాళ్ళకొచ్చిందే కష్టం అన్న భావన తప్ప ఇంతకన్నా చాలా కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కష్టం ముందు మన కష్టం ఏ పాటి అన్న భావన లేదు. ఆ భావన ఉంటే ఈశ్వరుడు నీకేమిచ్చాడో నీకు గుర్తుంటుంది. అది నీకు తెలియదు కాబట్టి నువ్వు నీకు లేదని ఏడుస్తున్నావు. అన్నీ ఉండి ఏడుస్తుంటాడు ఒక్కొక్కడు. 2 కళ్ళు లేనివాడు ఎంత ఏడవాలి? నేను సామర్లకోట ట్రైన్ ఎక్కడానికి వెడుతుంటే ప్రతిరోజు నాతో పాటు అంధులైనటువంటి విద్యార్థులు, ఆ మూగి చెవుడు ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కుతూ ఉండేవారు. వాళ్ళు పాపం, నేను ఏదో ఇవాళ జగ్గంపేట బస్సు ఎక్కితే రేపు రాజమండ్రి బస్సు ఎక్కేవాడిని. వాళ్ళు పాపం సామర్లకోట వెళ్ళడానికి ఎక్కేవాళ్ళు. నేను సామర్లకోట టికెట్ ఇవ్వండి అనేవాడిని. వాళ్ళు సామర్లకోట టికెట్ ఇవ్వండి అనాలి. ఎలా అంటారు? ఒకవేళ సామర్లకోట అన్నాడు అనుకోండి, వాళ్ళకి వినపడదు. అవి అక్క చెల్లెళ్ళు, మూగి చెవుడు కూడా వాళ్ళకి. ఆ పిల్లలు అనేవారు అనేవారు. అంటే రైలు వస్తుందే అక్కడికి ఓ టికెట్. కాకినాడ కన్నా సామర్లకోట మెయిన్ లైన్లో ఉంది. సామర్లకోట అనేవాడు. ఈ పెదవుల కదలికని బట్టి వాళ్ళు అనేవారు. అది రాజమండ్రిలో కూడా రైళ్ళు ఆగుతాయిగా, పెంకితనానికి రాజమండ్రిలో కూడా రైళ్ళు అవుతాయి కాబట్టి రాజమండ్రికి టికెట్ కొట్టానన్నాడు అనుకోండి. ఏం చేయాలి అప్పుడు అతను? పాపం ఏముంది మాట్లాడడానికి? నాకు వాళ్ళు సంజ్ఞలు చేసుకుని మాట్లాడుతుంటే ఈ లోకంలో ఈ పక్షుల కలకూజితాలు, ఈ ధ్వనులు, ఈ పురాణాలు, ఈ ఉపన్యాసాలు, సంగీతం, సాహిత్యం, మృదుమధురమైనటువంటి ధనులు, కడుపున పుట్టినటువంటి పిల్లవాడు నాన్నగారండి అని పిలిస్తే అనుభవించగలిగిన మధురిమ, భార్య ఏమండి అని ప్రియమార పిలిచినప్పుడు కలిగేటటువంటి ఆనందం, ఇన్నిటికీ దూరం అయ్యాడు. ఈశ్వరా, నేను ఏమి చేసుకున్నానో నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం దూరం చేయకుండా నాకు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చావు. నాకు వినపడుతుంది, నేను మాట్లాడగలను. కాబట్టి నేను బతికున్న నాళ్ళు నువ్వు నాకు ఇచ్చిన మాట నీ కథ చెప్పుకోవడానికి పనికొస్తే చాలు తండ్రి, ఇంకంతకన్నా ఏం కావాలి? ఇది మీకున్నదాన్ని మీరు గుర్తిస్తే మీరెంత ఐశ్వర్యవంతులో మీకు అర్థమవుతుంది. మీకు ఉన్నది వదిలేసి మీకు లేనిదానికి ఏడిచి చస్తానంటే ఎవడేం చేస్తాడు? ఆపద అన్నది ఎంత దారుణంగా ఉంటుందో మీరు గ్రహించాలి. రాముడు పొందిన ఆపద కన్నా మనం పొందామా? ఏమంటున్నాడో చూడండి. రాజ్యాద్భ్రంశో, రాత్రి యవరాజ్య పట్టాభిషేకం అన్నారు, పొద్దున్న అరణ్యవాసం అన్నారు. వనే వాసః, పోని ఊళ్ళో కూడా ఉండనివ్వలేదు, అడవికి వెళ్ళిపోమన్నారు. సీతా నష్ట, పోని ఇన్ని కష్టాలు ఓర్చుకున్నాను పక్కన భార్య ఉందని. సీత ఏమైపోయిందో తెలియదు. పితో మృతః, తండ్రి గారు చచ్చిపోయారు. అయ్యో నాన్న నీకు ఇంత కష్టమా అని అక్కున చేర్చుకోవలసిన తండ్రి వెళ్ళిపోయాడు. ఈదృశీయం మమాలక్ష్మి, నా దరిద్రం ఇలా ఉంది లక్ష్మణ. నన్ను నమ్ముకుని నన్ను కాపాడదామనుకున్నందుకు ఈ పక్షి కూడా చచ్చిపోతోంది. నిర్దహేదపి పావకం, ఒకవేళ అగ్నిహోత్రం అన్నింటినీ కాలుస్తుంది, నా దరిద్రాన్ని అగ్నిహోత్రం దగ్గర పెడితే నా దరిద్రం అగ్నిహోత్రాన్ని కాల్చేస్తుంది అన్నాడు. రాముడు పొందిన కష్టం కన్నా కష్టం అండి మనం పడే కష్టాలు ఏమిటి? నీకు ఆ రైల్వే రిజర్వేషన్ ఆర్ఏసీ వచ్చిందని ఇంకా ఆపద. గోరు తీసుకుంటుంటే ఇలా కొంచెం లోపలికి తెగిందని అబ్బో గోరు తెగిపోయింది, అబ్బో గోరు తెగిపోయింది, అబ్బో ఏమిటి అది ఆపద? ఏమిటి ఆపద? అయిందానికి కాందానికి ఏడుస్తానంటే ఏదో సాకు దొరుకుతుంది. సంతోషించాలని నువ్వు అనుకుని ఆలోచించగలిగితే నీకు ఎన్నున్నాయో నీకు తెలుస్తుంది. కాబట్టి రామచంద్రమూర్తి ఈ మాట అని హృతాసా రాక్షసేంద్రేణ రావణేన విహాయస మాయాం ఆస్థాయ విపులాం వాత దుర్దిన సంకులాం జటాయు అంటున్నాడు. మాయాప్రభావంతో ఆకాశమంతా మబ్బులు కమ్మేటట్టుగా చేసి ఆకాశ మార్గంలో అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తీసుకుని వెళ్ళడానికి పూర్వం అతను వెడుతున్నటువంటి రథాన్ని నాకున్న బలంతో రామా నిగ్రహించాను. ఆ రథాన్ని పడగొట్టాను, సారథిని చంపాను, పక్కన చామరాలు వేస్తున్న వాళ్ళని చంపాను, ఆ పైన ఉన్నటువంటి గొడుగు పడగొట్టాను, అతని ధనస్సు పడగొట్టాను, అమ్ముల పొదులు పడగొట్టాను. కానీ అతను యువకుడు, బలవంతుడు, ఆయుధములున్నవాడు. నేను వృద్ధుడనైపోయిన పక్షిని, వెళ్ళి నిన్ను తీసుకొచ్చే సమయం లేదు. నా చేతనైనంత పోరాటం చేశాను, కానీ నా రెక్కలు నరికేశాడు, నా కాళ్ళు నరికేశాడు. ఇక్కడ పడిపోయి నీకు ఈ వార్త చెప్పి ప్రాణం విడిచిపెడదామని కంఠంలో ప్రాణం పెట్టుకుని ఉన్నాను అంటూ ఉండగా మాంసముతో కూడినటువంటి నెత్తురు నురుగు కక్కి పక్కకి ఒరిగిపోతుంటే రాముడు ఆ పక్షి తలని చేత్తో పట్టుకుని, నా తండ్రి లాంటి వాడివి, నాకింత మహోపకారం చేశావు, నువ్వు వెళ్ళిపోతే నాకెవరు చెప్తారు?
కాబట్టి నాకు చెప్పు చెప్పు, ఎవరు పట్టుకెళ్లారో, అతనికి నేను చేసిన అపరాధం ఏమిటి, ఆ రావణుడు నా మీద ఎందుకు క్రోధం వహించాడు, ఎటు తీసుకెళ్లాడు, ఎలా తీసుకెళ్లాడు, ఎందుకు తీసుకెళ్లాడు, ఇన్ని ప్రశ్నలు ఇస్తున్నాడు. ప్రాణోత్క్రమణం అయిపోతోంది, చెప్పాలని తాపత్రయం ఉంది. ఎవరి కోసం పోరాటం చేశాడో ఆయనతో మాట్లాడాలని ఉంది, కానీ మాట్లాడడానికి అవకాశం లేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనకేమిటండి అంటాం, ఏమో ఆయుర్దాయం ఎవరికి తెలుసు. ఓపిక ఉండగా ఈశ్వరుణ్ణి సేవించి ఆయన నామాన్ని కీర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో చూడండి. కాబట్టి మాట్లాడదామని ఉన్నా మాట్లాడగలుగుతున్నాడా ఇప్పుడు పాపం? అంత ఉపకారం చేసిన జటాయువు. కాబట్టి ఆఖరణ అన్నాడు, జ్యోతిష శాస్త్రం రామాయణం, మహానుభావుడు అంత ప్రాణం పోతూ కూడా యానయాతో ముహూర్తేన సీతాం ఆదాయ రావణ విప్రణష్టం ధనం క్షిప్రం తత్సామి ప్రతివజ్యతే విందోనామ ముహూర్తోయం సచ కాకుత్స నాబుధత్. నాయన, విందము అనబడేటటువంటి ముహూర్తంలో అపహరించాడు రావణుడు నీ యొక్క పత్ని అయిన సీతమ్మని. పత్ని ధనం అర్థం, ఆమె వలననే సంతానం కలుగుతుంది. కాబట్టి నీ భార్యని ఆయన ఆ ముహూర్తంలో అపహరించాడు కనుక నీ భార్య నీకు దక్కుతుంది. ఆ ముహూర్తంలో ఎవడు అపహరించాడో వాడు తన ప్రాణములను కోల్పోతాడు. కాబట్టి రావణ సంహారం జరుగుతుంది, నీకు నీ ప్రియ భార్య దక్కుతుంది. కాబట్టి నువ్వు ఏమీ బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి, పుత్రో విశ్రవస సాక్షాత్ భ్రాత వైశ్రవణస్య చ ఇత్యుక్త్వా దుర్లభాన్ ప్రాణాన్ ముమోచ పతగేశ్వర. అన్ని ప్రాణులకు అత్యంత విలువైనదేదో ఆ ప్రాణములను ఆఖరణ అతి కష్టం మీద వాక్కుగా మార్చి, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, కుబేరుడి తమ్ముడు, రావణ నామధేయుడు నీ భార్యని అపహరించాడు అన్న వాక్యాన్ని పూర్తి చేసి నోటి వెంట చటుక్కన మాంసముతో కూడిన నెత్తుటిని కక్కి రామచంద్రమూర్తి చేతులలోంచి ఒరిగి తల వాల్చి కనుగుడ్లు పైకొచ్చి శరీరం ఉన్న మిగిలిపోయిన కాళ్ళు శరీరావయవాల్ని బాగా వెంబగా చేసి ఆ బాధ తట్టుకోలేక ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు జటాయువు. రాముడు అన్నాడు, చాలా దుఃఖించారు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ పక్షిని చూసి. తండ్రి పోయినంత ఏడ్చాడు. ఏడ్చి సౌమిత్రే హర కాష్టాని నిర్మధిష్యామి పావకం గృధ్రరాజం దిదక్షామి మత్కృతే నిధనం గతం. నా కోసం మరణించినటువంటి ఈ జటాయు ఉందే, దీనికి అంత్యేష్టి సంస్కారం చేస్తాను. కాబట్టి కర్రలు పట్టుకొచ్చి చితి పేర్చి కర్రతో రాపాడించు. పుట్టినటువంటి అగ్నిహోత్రంతో ఈ పక్షిని మనం అంత్యేష్టి సంస్కారం చేద్దాం. నాథం పతకలోకస్య చితమారోప్య రాఘవ ఇమం దక్ష్యామి సౌమిత్రే హతం రౌద్రేణ రక్షస. రౌద్ర రూపంతో ఉన్నటువంటి రాక్షసుని చేత వధింపబడినటువంటి ఆ పక్షి రూపాన్ని పొంది ఉన్న ఆ జటాయువు యొక్క శరీరాన్ని నుంచి ప్రాణము వినిర్ముక్తమైన తరువాత ఆ శరీరాన్ని తీసుకెళ్లి చితి మీద పెట్టి అగ్ని సంస్కారాన్ని రామచంద్రమూర్తి తండ్రికి చేసినట్టు చేశారు. ఆయన మహానుభావుడు ఆ అంత్యేష్టి సంస్కారంలో పఠించేటటువంటి మంత్రములను కూడా సమయంలో పఠించాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఈ పని చేయడం? రాముడు పక్షి కదా, వదిలి వెళ్ళిపోవచ్చు కదా. అంత్యేష్టి సంస్కారము అనేటటువంటిది సనాతన ధర్మంలో అంతర్భాగం. ఒక అపురూపమైనటువంటి సృష్టి, ఈశ్వరుడి చేత చేయబడిన ప్రాణి మనుష్యుడు. నేను ఇప్పుడు దాని గురించి ఉపన్యాసం చెప్పడం కుదరదు కానండి, మీకు నేను ఒక్క మాట చెప్తాను. ఈశ్వర సృష్టిలో ఉన్న గొప్పతనం చూడండి. ఇంత పెద్ద శరీరము దేని మీద నిలబడుతుందంటే పాదముల మీద నిలబడుతుంది. పాదములు భూమి మీద ఉంటాయి. పాకే ప్రాణులు అపకారం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అవి దేని చేత అపకారం చేస్తాయంటే భయం చేత అపకారం చేస్తాయి. పాకే ప్రాణులు ఎప్పుడూ కూడా అపకారం దేనికి చేస్తాయంటే భయానికి. అంటే వీడు మన ఏమైనా చేస్తాయనుకుని చేస్తాయి తప్ప మన్ని చూస్తే ముందు అవి పారిపోయే ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ అనుకోకుండా మనము అవి దగ్గరైపోయాం అనుకోండి, అది అనుకోలేదు మనము అనుకోలేదు, మనం అటు వెళ్ళాం అది వచ్చేసింది. ఇప్పుడు అది తప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు అది తప్పుకోవడానికి చూస్తుంది. తప్పుకోవడానికి అవకాశం ఇచ్చి మన్ని రక్షించడం కోసం ఈశ్వరుడు చేసినటువంటి గొప్ప నిర్మాణ ప్రక్రియ ఏమిటో తెలుసా అండి? పాదం అంతా నేల మీద వాలకుండా పాదానికి మధ్యలో చిన్న జాగా అట్టే పెట్టాడు ఆయన, ఖాళీ స్థలాన్ని. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి కాళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోయిందంటారు.
మీరు ఎప్పుడైనా అనుభవం చూశారో లేదో కానీ ఇలా నిలబడి ఉంటే ఏదైనా ప్రాణి పారిపోవాలనుకుంటే అతను మనని గమనించట్లేదు కానీ దగ్గరగా ఉన్నాడు అనుకుంటే కాళ్ళ కిందకి దూరుతుంది ఆ కన్నంలోకి. ఆ కన్నంలో దూరగానే ఇతనికి చల్లగా తగులుతుంది. తగలగానే అయిపోయి కాళ్ళు ఎత్తి 2 గంతులు వేసేటప్పుడు కదా అలా వెళ్ళిపోతుంది. వీడు దాని మీద ఏమైనా పడితే కరుస్తుంది తప్పలేతే వెళ్ళిపోతుంది. నేను ఎన్నో సందర్భాలు నాకు తెలుసు, ఎందుకంటే నేను అలాంటి చోట్ల ఉద్యోగం చేశాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఈశ్వర నిర్మాణం అంత అపురూపం అండి. అంత అపురూపంగా నిర్మింపబడినటువంటి ఈ శరీరాన్ని సమంత్రకంగా అగ్నిహోత్రంలో వ్రేల్చేయాలి, అంత్యేష్టి సంస్కారం జరగాలి. అది కొన్ని వేల సంవత్సరములు బతికి పక్షులకు రాజైనటువంటి వాడు ఆ ప్రాంతంలో పుట్టి ఆ ప్రాంతంలో పెరిగి ఆ ప్రాంతంలో తన కార్యం మీద మరణించిన వాడు పితృసమానుడు. ఆ శరీరం అలా పడిపోయి తనంత తాను భూమిలో కలవకూడదు, అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి. కాబట్టి చితి మీద పెట్టి కాల్చాడు రాముడు. అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధయాగమంత మహాఫలితం. మనిషి ప్రాథమికమైన ధర్మాలలో ఒకటి ప్రేతాన్ని సంస్కరించాలి. ప్రేతాన్ని సంస్కరించకుండా ఉండకూడదు. అందుకే ఈ ధర్మం రామాయణంలో చెప్పడానికే రాముడు జటాయువుని సంస్కరిస్తాడు, రావణుణ్ణి సంస్కరిస్తాడు. సంస్కరించడం అంటే అంత్యేష్టి సంస్కారం చేస్తాడు. అలాగే వాలికి అంత్యేష్టి సంస్కారం చేయిస్తాడు. ఆయన ఎప్పుడూ అంత్యేష్టి సంస్కారం చెయ్యకుండా వదలడు. అలాగే మీరు చూడండి కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అంతమంది వీరులు మరణించారు. పేరు 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 చెప్పించి ఉభయ వంశాల వాళ్ళని, ఇటు పాండవులు అటు కౌరవులు, అటు ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టారు, ఇటు ధర్మరాజు గారిని కూర్చోబెట్టారు. చనిపోయిన ఒక్కొక్క వీరుడి పేరు చెప్పేవారు. నీకు చెందినవాడా, నీకు చెందినవాడా, ఎవరో ఒకడికి చెందినవాడనేవారు. నువ్వులు నీళ్లు విడిచిపెడుతూ ఉండేవాడు ఇటు ధర్మరాజు గారు కానీ అటు ధృతరాష్ట్రుడు కానీ. ఇద్దరూ నా వాడు కాదన్నవాడు ఎవరో తెలుసా అండి? ఒక్క కర్ణుడే. ఎందుకంటే కర్ణుడు కుంతీదేవి పుత్రుడు అని పాండవులకు తెలియదు. ధృతరాష్ట్రుడు అన్నాడు నా సంబంధీకుడు కాడన్నాడు, ధర్మరాజు అన్నాడు నా సంబంధీకుడు కాడన్నాడు. ఇద్దరూ నువ్వులు నీళ్లు వదలమన్నారు. అప్పుడు బయటపడింది కుంతి, నా పుత్రుడేనయ్యా, ఆఖరికి ప్రాణం కూడా పోయింది నేను వెళ్ళి అడిగినందుకు. నువ్వులు నీళ్లు కూడా దక్కవా నా కొడుక్కి, నా కొడుకే వదలండి అంది. ఎంత పని చేశావమ్మా, నా అన్నని నాతో చంపించేశావు. ఒక ఆడదాని నోట రహస్యం దాటితే ఇంత ప్రమాదం వచ్చింది కాబట్టి నువ్వు గింజ నానినంతసేపు ఆడదాని నోట రహస్యం దాగకుండుగాక అన్నాడు ధర్మరాజు గారు. ఆఖరికి ఏ కొడుకుల కోసం ఇంత శ్రమించిందో ఆ కొడుకు చేతే శాపం పొందింది. అప్పుడంది యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని కృష్ణుణ్ణి ప్రార్థన చేసింది. ఏమిటి వెర్రిలు వ్యామోహాలు, వాడి కోసం ఇంత తాపత్రయపడితే వాడు శపించండి అన్నది. కాబట్టి అంత్యేష్టి సంస్కారం కృష్ణుడు చేయించాడు, ప్రేత సంస్కారం రామచంద్రమూర్తి చేయించారు. ధర్మాత్ముడైన రాముడు ఇది చెయ్యకపోతే లోకంలో మనం చెయ్యవలసిన ధర్మం ప్రకాశించదు కనుక మనకి ధర్మాన్ని నేర్పాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు చిట్ట చివర, యాగతిర్యజ్ఞశీలానాం ఆహితాగ్నిశ్చయాగతి అసరావర్తినాం యాచ భూమి ప్రదాయినాం మయాత్వం సమజ్ఞాతో గచ్చ లోకాననుత్తమాన్ గృధ్రరాజ మహాసత్వ సంస్కృతశ్చ మయావ్రజ. నా చేత సంస్కరింపబడినటువంటి ఓ జటాయువా, నీవు ఎటువంటి లోకాలకి వెడతావో తెలుసా? ఎప్పుడూ యజ్ఞములు చేసే అలవాటు ఉన్నవారు ఏ లోకమును పొందుతారో, గార్హ్యపత్యాగ్ని దక్షిణాగ్ని ఆహవనీయాగ్ని అనబడేటటువంటి త్రేతాగ్నులను 3 అగ్నులను ఎప్పుడూ నిరంతరము సేవించే వాళ్ళు ఏ లోకములు పొందుతారో ఆ లోకాన్ని, అలాగే భూమిని గొప్పగా పంట భూమిని దానం చేసినటువంటి వాళ్ళు ఎటువంటి లోకమును పొందుతారో అటువంటి లోకాన్ని, లోకంలో సన్యాసం తీసుకున్నటువంటి సన్యాసులు ఎటువంటి ఉత్తమ లోకాలు పొందుతారో అటువంటి లోకాల్ని గచ్చ లోకాన్ అనుత్తమాన్, అటువంటి లోకములను ఆ ఆజ్ఞ చేత నువ్వు పొందుతున్నావు అని జటాయువుకి ఉత్తమ లోకములను రాముడు కటాక్షించాడు. వెంటనే మనకు అనుమానం వస్తుంది, నరుడు కదా ఇవ్వగలడా? నరుడు సత్యేన లోకాంజైతి దీనేన్ దానేన రాఘవా గురున్ శుశ్రూషయాం ధనుషా ఇది శాస్త్రవాన్. నిరంతరము సత్యధర్మములు పట్టుకున్నటువంటి మహాత్ముడైన వాడెవడున్నాడో ఆ పురుషుడే పురుషోత్తముడు. వాడు
తన మాట చేత ఎవరికి ఏదైనా కృప చేయగలడు. మీకు నేను బాగా ఈ విషయంలో నమ్మకం కలగాలంటే ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పటికీ నాకు ఆయన మిత్రుడు, మా గోపాలకృష్ణ గారికి బాగా తెలుసు. నా దగ్గరికి వస్తుంటారు ఆయన అస్తమానం. కంచిలో వాళ్ళ పెద్దనాన్నగారికి ఒకనకొకప్పుడు భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. వస్తే వాళ్ళ తమ్ముడు గారు పరిగెత్తుకుంటూ పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు కంచికి దూరంగా ఓ పల్లెటూళ్ళలో విడిది చేసి ఉన్నారు. అక్కడికి వెడితే ఆయన ఇలా చూశారు. సాధారణంగా జగద్గురువుల దగ్గర అయితే 4 నమస్కారాలు చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు తురీయావస్థని దాటి ఉంటారు కాబట్టి ఒకసారి సాష్టాంగం చేసి 3 మార్లు మళ్ళీ నమస్కారం చెయ్యాలి. 4 సార్లు చేస్తాం సన్యాసికి చేస్తే, అందున పీఠాధిపతులు జగద్గురువులకి. కాబట్టి ఆయన 4 మాటలు నమస్కారం చేస్తుంటే ఆయన పక్కన అంతేవాసిని పిలిచి అన్నారు, వాడిని ఆపకుండా అలా చేస్తుండమని అన్నారు. ఆయన అలా చేస్తూనే ఉన్నాడు. నడుము నొప్పెట్టదండి. ఆయన అలా చేస్తూనే ఉన్నాడు. పరమాచార్య ఆగమం లేదు. అది సంప్రదాయం కాదు, అలా చేయించరు. అది వేరొకరికి ఎందుంది ఆ సంప్రదాయం, అలా నమస్కారం చేయించడం తప్ప ఇందులో చేయించరు. కానీ ఆయన చేయమన్నారు. ఆయన అలా చేస్తూనే ఉన్నారు. ఆయనకి ఈ పక్కటిముకలు, డొక్కలు, నడుము నిప్పెట్టిపోతున్నాయి. వాడిని ఆపద్దను చేస్తుండమని అన్నారు. అలా చేస్తూనే ఉన్నారు. కాసేపు ఆగన్నారు, వాడిని ఇలా రమ్మని అన్నారు. ఆయన ఈయనతో మాట్లాడలేదు, ఈయన ఆయనతో మాట్లాడలేదు. ఆయన వచ్చారు, నమస్కారం చేయమన్నారు. వాడిని చేస్తుండమని ఆపకుండా అన్నారు. వచ్చిందా, మీ అన్నయ్య కడుపు నిప్పి నీ బాధతో తీసేశాను, నాకు నమస్కారం చేయించడం, పో ఇంటికి అన్నారు. ఈయన ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అన్నయ్య గారికి కడుపు నొప్పి ఎందుకు తగ్గిపోయిందో డాక్టర్లకు తెలియలేదు, ఇంటికి పంపించేశారు. యథార్థంగా జరిగింది ఒక కుటుంబంలో. మీరు నమ్ముతారా? ఆ కుటుంబంలో వాళ్ళ పినతండ్రి గారు అబ్బాయి నాకు అత్యంత సన్నిహితుడు. నా దగ్గరికి అస్తమానం వస్తుంటారు. ఆయన మహాత్ములు చేయగలరు, సత్యధర్మములను అనుష్ఠించిన మహాత్ములు చేయగలరు. శృంగగిరి పీఠంలో చంద్రశేఖర భారతీస్వామి వారు పీఠాధిపత్యం వహించినటువంటి రోజుల్లో ఇప్పుడున్నంత గొప్పగా పీఠం అప్పుడు ఉండేది కాదు. వర్ణనలను బట్టి వీధిలో, అంటే ఆ తుంగానదిని దాటి అవతల వైపు ఉన్నటువంటి జగద్గురువుల యొక్క ఆశ్రమానికి యువతల ప్రాంగణంలో ఒక గదిలో కొంతమంది ఆడవాళ్ళు దిగారు. ఒక తల్లి ఓ పిల్లవాడితో దిగింది. భర్త వద్దు వద్దంటుంటే ఆ కొడుకుని తీసుకొచ్చింది ఆవిడ. జగద్గురువులు సాయంకాలం అసుర సంధ్య వేళ దాటిన తర్వాత చంద్రమౌళీశ్వరారాధన చేస్తారు. ఆవిడ వెళదాం అనుకుంటోంది. ఈ పిల్లాడు కళ్ళు తేలేశాడు. ఈ మిగిలిన వాళ్ళు అన్నారు, అక్కడ ఆరాధన అవుతుంటుంది, మేము వెళ్ళి ఎవరైనా ఉంటే పంపిస్తాం, వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెడతారని. అప్పుడు పెద్ద జనం ఉండేవారు కాదు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరు. ఈవిడ పిల్లాడిని చూసింది, వాడు కొయ్యి బారిపోయాడు, నల్లగా అయిపోయి వాడు శరీరం వదిలిపెట్టేశాడు. ఈవిడ ఇంటికి వెడితే భర్త చంపేస్తాడు. వద్దన్నాను తీసుకెళ్ళావు, ఏం జరిగింది, ఎందుకు పోయాడని. ఆవిడికి ఏం చెయ్యాలో తెలియక బయటికి వస్తే చూస్తే కటిక చీకటి, తుంగానదిని దాటాలి. అంటే వారధి ఉంది కానీ చీకట్లో దాటి వెళ్ళాలి. ఇప్పటికే అక్కడ పాము బమ్మేసి జాగ్రత్త, బివేర్ ఆఫ్ స్నేక్స్ అని బోర్డులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడ భయపడిపోయి ఆ పిల్లాడిని అక్కడ పెట్టుకుని తలెత్తి చూస్తే చంద్రశేఖర భారతి ఫోటో కనపడింది ఆవిడకి. ఆవిడ ఆయన వంక చూసి, ఆ ఫోటో వంక చూసి ఆవిడ ఫోటో అనుకోలేదు, జగద్గురువులే అనుకో. స్వామి, నా కొడుకు చనిపోయాడు, చంద్రమౌళీశ్వరారాధన చూడ్డానికి వచ్చాను, మీరు జగద్గురువులు, ఈశ్వరుడితో సమానమైన వారు, నాకు పుత్రభిక్ష పెట్టండి అని ఏడిచింది. ఆవిడ ఏడిచి చూసేటప్పటికి పిల్లాడు నవ్వుతూ లేచి అమ్మ కొంగట్టుకున్నాడు. ఆవిడ పిల్లాడిని చంకనేసుకుని పరుగు పరుగున తుంగానదిని దాటి చంద్రమౌళీశ్వరారాధన జరుగుతున్నటువంటి గురునిలయంలోకి పరిగెత్తింది ఆవిడ. అప్పుడే చంద్రమౌళీశ్వరారాధన పూర్తయిపోయి చంద్రశేఖర భారతీ స్వామి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఆవిడ పరుగు పరుగున వెళ్ళింది దగ్గరికి. ఆయన వెళ్ళిపోతూ ఆగకుండా ఇలా చూసి, ఏమి నీ కొడుకు కావాలన్నావు, ఇచ్చాం, సంతోషమా అంటూ వెళ్ళిపోయారు లోపలికి. ఎలా తెలిసింది? సత్యధర్మములను అనుష్ఠించగలిగినటువంటి మహాపురుషులకి తెలుస్తుంది. చంద్రశేఖర భారతీ సమాధిలో ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి ఏదైనా వర్తమానం పంపిస్తే ఆయన బయటికి వచ్చి కూర్చుని ఉండేవారు. పరమాచార్యుల వారు కులాసాగా ఉన్నారా అని ఆ వర్తమానం అందుకుని చదివి, ఆయన ఏదో వేద సమ్మేళనం జరిపిస్తున్నారంటే చాలా సంతోషం అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేవారు. ఆ సమయానికి ఆయన బయటకు వచ్చేవారు. మహాత్ములు మాట్లాడుకుంటారు, వాళ్ళకన్నీ తెలుస్తాయి. సత్యధర్మములను ఎవడో అనుష్ఠిస్తాడో వాడికి కరతలామలకములు. కానీ అవన్నీ పట్టు కూర్చోరు, అదే పనిగా అవన్నీ ప్రదర్శిస్తూ కూర్చోరు. అది అవసరము అనుకున్నప్పుడు ఒక్కసారి వాళ్ళు అనుగ్రహిస్తే ఏదైనా చేసేస్తారు, ప్రాణభిక్ష కూడా పెట్టేస్తారు. అంతే. ఎన్ని జరిగాయో శృంగగిరి పీఠంలో ఇలాంటివి. ఎత్తుకుపోయిన యంత్రాలు ఎక్కడున్నాయో చెప్పేశారు పీఠాధిపతులు. ఎన్ని జరిగాయో ఏమండి. కాబట్టి మహాత్ములే.
నమ్మకపోతే మన కర్మ అంతే, మన అపనమ్మకం. కానీ సత్యధర్మములు పట్టుకోగలిగిన వాడికి ఎప్పుడూ ఆ శక్తి ఉంటుంది. కాబట్టి గచ్చలోకాన్ అనుత్తమాన్, నువ్వు ఆ లోకములకు వెళ్ళు అని జటాయువుని పంపగలిగాడు రామచంద్రమూర్తి. ఎందుకు అంటే అటువంటి సత్యధర్మములను అనుష్ఠించాడు కాబట్టి. అంతటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క అత్యద్భుతమైన జటాయు సంస్కారము, ఆయన మోక్షాన్ని పొందడం. వాళ్ళిద్దరూ స్నానం చేసి, రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తండ్రికి ఎలా చేస్తారో అలా కందమూలాలు తెప్పించి పిండములు చేసి అక్కడ పెట్టి దర్భల మీద పిండ ప్రదానం చేశారు. యామ్య సూక్తంతో తద్దినం పెట్టారు. నీళ్లల్లో దిగి జలతర్పణ ఇచ్చి ఉదకశాంతి చేసి ఆయన ఉత్తమ లోకాలు పొందాడు అని అప్పుడు రామలక్ష్మణులు మళ్ళీ సీతమ్మని అన్వేషించడం ప్రారంభం చేశారు. కాబట్టి రామచంద్రమూర్తి ఒక మహాద్భుతమైనటువంటి ధర్మాన్ని నిర్వర్తించినటువంటి ఈ ఘట్టం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి రేపు సాయంకాలం మళ్ళీ 6:30 పునః ప్రారంభం చేద్దాం. ఒక్కసారి మనం 11 మాటలు రామనామం చెప్పుకుందాం. నోరుండడం ఎంత గొప్ప ఇప్పుడే కదా చెప్పుకున్నాం. కాబట్టి ప్రణవమను ఓంకారనాద బ్రహ్మమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జన్మ మృత్యు రహస్యమిరిగి జపించవలె శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నిర్మలంబగు శోధ చేసిన నేర్వదగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాలుమీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మేరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జానకీ హృత్కమలమందున అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఇవాళ ఒక్క విషయాన్ని మనం అదనంగా చెప్పవలసి ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం సంప్రదాయంలో ఏమిటంటే 2 మాటలు చెప్పాలి ఒక శ్లోకాన్ని అని. ఒక రోజు మొత్తం మీద ఒక సూర్యోదయం నుంచి మరినాటి సూర్యోదయం లోపల 2 మాటలు చెప్పాలి ఒక శ్లోకాన్ని. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ శ్లోకం ఒక రోజులో 2 మాటలు చెప్పాలి ప్రతి మనిషి అని. ఇవాళందున వైశాఖ శుక్ల పంచమి మళ్ళీ ఏడాది తర్వాత వస్తుంది. మహానుభావుడు శంకరుల యొక్క పుట్టినరోజు అంటే అదొక పెద్ద పండగే నాకు. కాబట్టి ఆ శ్లోకాన్ని ఇవాళ ఒక్క 2 మాటలు చెప్దాం. చాలా గొప్ప తిథి కనుక. సదాశివ సమారంభాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే గురు పరంపరాం. సదాశివ సమారంభాం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే గురు పరంపరాం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
లేదు. వాళ్ళకొచ్చిందే కష్టం అన్న భావన తప్ప ఇంతకన్నా చాలా కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కష్టం ముందు మన కష్టం ఏ పాటి అన్న భావన లేదు. ఆ భావన ఉంటే ఈశ్వరుడు నీకేమిచ్చాడో నీకు గుర్తుంటుంది. అది నీకు తెలియదు.